ఒకరోజు ఆఫీసులో సురేఖ అడిగింది. వేణుగారు, మీ భార్య మతి స్థిరం లేదన్నారు కదా, మరి పనులన్నీ చేయగలుగుతారా ఆవిడ? సామెత చెప్పినట్టుంది మీ ప్రశ్న. ఆయనే ఉంటే మంగళాడు ఎందుకు అన్నట్టు ఆవిడ అన్ని పనులు సవ్యంగా చేసుకోగలిగితే మతి స్థిరం లేనిది ఎలా అవుతుంది? ఏదీ చేత కాదు. కనీసం అన్నం తినడం కూడా సరిగ్గా తెలీదు. దగ్గర కూర్చుని అన్నీ చెప్తూ ఉండాలి. అయితే ఒక్క సుగుణం ఏమిటంటే అరుపులు, అన్నీ పీకి పారేయడం లాంటివేమీ లేవు. అవుంటే అసలు పెళ్ళే జరిగేది కాదు అని నవ్వాడు. అంటే మీకసలు తెలియకుండానే జరిగిపోయిందా? సురేఖ ఆశ్చర్యపోయింది. వేణు జరిగిన తంతు వివరంగా చెప్పాడు. అదండి సంగతి. ఇప్పుడు సాలిగూట్లో చిక్కుకున్న ఈగలాగుంది నా పని. అలా అనుకోకండి. నీతులు చెప్పడం తేలికే, కానీ ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటి నీతులు చెప్పను గాని శ్యామల గారిని మీరు పరాయివారిగా కాకుండా మీ స్వంత మనిషిలా చూసుకోండి. ఇప్పుడు మా చెల్లెల్ని నేను ఎందుకు ప్రేమించగలుగుతున్నాను? దానిమీద నాకుండే జాలి, అభిమానం ఒకటే కారణం కాదు. నా స్వంత తోబుట్టు కదా అన్న ఒక నిగూఢమైన ఆపేక్ష. అలాగే మీరు కూడా మీ భార్య అన్న విషయం గుర్తించుకుని ఆదరించండి. కనీసం ఆ ప్రయత్నం చెయ్యండి. మా చెల్లెలికి ఏమాత్రం తగ్గినా నేను ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను. మీ శ్యామల గారిలా అరుపులు, కేకలు, తిట్టడం, కొట్టడం లేకపోతే ఇంకసలు బాధే లేదు. ఏమంటారు? మీరేమన్నా మిమ్మల్ని మాత్రం నేను మెచ్చుకుంటున్నాను. మీలాంటి సహృదయులుంటే కనీసం కొందరైనా బాగుపడే అవకాశం ఉంటుంది. సురేఖ ప్రశంసగా చూసింది వేణుని. వేణుకి మనసులో అసంతృప్తిగానే ఉంది. పైకి మాత్రం నవ్వి ఊరుకున్నాడు. 2-3 నెలలు గడిచాయి. చాలామందికి వేణు భార్యకి పిచ్చని, మతిలేందని, వంట కూడా చేయలేదని తెలిసిపోయింది. ప్రసాద్ లాంటి వాళ్లు పాపం అని కొన్ని సలహాలిచ్చారు. బారుకి రమ్మని, 3SSకి వెళితే మజా వస్తుందని, జీవితం అనుభవించడం నేర్చుకోమని అలాంటివి నూరిపోశారు. కానీ వేణు ఏ ఒక్కటీ చేయలేదు. పని మనిషి మోటుగా దాని భాషలో అన్న పదాలే వీళ్లు నైసుగా స్టైలుగా చెప్పారు. తేడా లేదు. భాష వేరైనా భావం ఒక్కటే. ఎంతకాలం ఆ విధంగా సాగుతుంది? తర్వాత పరిష్కారం ఏమిటి? ఒళ్ళు గొల్ల, ఇల్లు గొల్ల అన్నది నిజమే కదా. ఒకవేళ శ్యామల్ని వదిలేసి మరొక వివాహం చేసుకుందామన్నా అప్పుడు పిల్లనిచ్చేవాళ్లు తనని గురించి తెలుసుకోరా? తమ పిల్లని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఇవన్నీ క్షణికానందాలు తప్ప సమస్యని తీర్చి జీవితాన్ని సరిదిద్దేవి కావు అన్న వివేకం ఒక్కటే వేణుని వదల్లేదు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా మౌనంగా ఊరుకునేవాడు. ఎగ్జిబిషన్ రోజులు. హైదరాబాద్లో అదొక మహా ఉత్సాహపు పండుగ లాంటిది. ఎక్కడెక్కడి జనం నాంపల్ నుంచి అటు మొజంజాహి మార్కెట్ వరకు చీమల బారుల్లా ఉన్నారు. కార్లు, స్కూటర్లు, రిక్షాలు, ఇవి చాలక స్పెషల్ బస్సులు. ఇంత ఉత్సాహం ప్రతి ఏడు కొత్తగానే ఉంటుంది. వేణు ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ అందరితో ఈ సరదాలు పంచుకునేవాడు. ఇప్పుడు అవన్నీ మరిచిపోయి అందరికీ దూరంగా ఉంటున్నాడు. సినిమాలు మానేశాడు. ఇంట్లో చాకరీ చేసుకోవడంతో విసుగెత్తిపోయాడు. వచ్చి తీసుకెళ్లమని మామగారికి రాశాడు. అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంటే రాజారావు వాళ్ల డ్రైవర్ కనిపించాడు. భార్యా పిల్లలతో ఎగ్జిబిషన్కి పోతున్నాడు. ఏమండి బాబుగారు, ఈ మధ్య అటు రావడం మానేశారు అని అడిగాడు భార్యని, పిల్లల్ని కాస్త దూరంలో నుంచోబెట్టి. ఏం లేదు, ఇంట్లో కొంచెం పనుంటోంది. అమ్మగారిని తీసుకొచ్చాను కదా. అదాండి సంగతి అని నవ్వి, ఈ మధ్య పెద్దయ్య గారికి బాగలేదండి, చాలా సీరియస్ అయిపోయిందిలేండి. ఇప్పుడు కాస్త నయం, కులాసాగానే ఉన్నారు. ఏంటోనండి, గొప్పోళ్ళు అనుకుంటాం గాని ఆళ్లకుండే బాధలు ఆళ్లకే ఉంటాయండి. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ ఉషమ్మ. ఏం లాభమండి? ఎప్పుడూ ఆ ఆలు మగలిద్దరూ కీచులాట్లే. ఆళ్ల గొడవలకే పెద్దబాబుగారు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారండి. నేను 10 ఏళ్ల నుంచి ఆళ్ల డ్రైవర్నండి. ఉషమ్మ పెళ్లికి ముందు పెద్దబాబుగారు ఎంత బాగా ఉండేవారో తెలుసా అండి? భలే హుషారుగా ఉండేవారు. ఏంటో ఆ కూతురు, అల్లుడు సుఖపెట్టలేకపోతున్నారండి వారిని. పెద్దతనంలో చాలా బాధపడుతున్నారండి. ఆగాగు, అసలు ఇంతకీ ఏంటి జబ్బు? వేణు గాబరాగా అడిగాడు. జబ్బేమిటండి? హార్ట్ జబ్బు, ఎటాక్ వచ్చింది. ఇది 2సారండి. మొదట్లో ఒకసారి ఉషమ్మకి ఎందుకులేండి, పెద్దింటోరు గొడవలు చెప్పకూడదు. ఇప్పుడు పెద్దయ్య గారు రెస్ట్ తీసుకుంటున్నారు. నేను 2 రోజులు సెలవు తీసుకున్నానండి. ఏదో నుమాయిషు చూపించమని పిల్లలు ఒకటే గోల. మా ఇంటిదానికి కూడా సరదాగా ఉందిలేండి, అందుకని తీసుకెళ్తున్నాను అంటూ నవ్వి టోపీ సవరించుకున్నాడు. వెళ్ళు అన్నాడు వేణు. డ్రైవరు, భార్య, పిల్లలు వెళ్ళిపోయారు.
ఒకసారి ఆనందరావు గారిని చూడాలి. మళ్ళీ వీలవదు. ఆఫీసులో చాలా పనున్నా పాపం సురేఖ చూసుకోవడం వల్ల ఇంటికి త్వరగా వెళ్ళగలుగుతున్నాడు. రేపో ఎల్లుండో శ్యామల్ని వాళ్ల నానొచ్చి తీసుకెళితే ఇంకా ఆఫీసులో పనంతా తను చూసుకుని సురేఖకి కాస్త రిలీఫ్ ఇవ్వాలి. అందుకని ఇప్పుడే వెళ్ళి ఆనందరావు గారిని చూడాలి అనుకున్నాడు. చిక్కడపల్లి వెళ్లేసరికి బాగా చీకటి పడిపోయింది. గేటు తీసుకుని వరండా ఎక్కి అలవాటైన కుక్క అరుపుని అందుకొని హాల్లో కడుగు పెట్టాడు. సోఫాలో రగ్గు కప్పుకొని నీరసంగా కూర్చున్నారు ఆనందరావు గారు. ఎవరు అనే ఆయన ప్రశ్నకి బదులుగా వేణు కనిపించాడు. హలో, కమాన్ కమాన్. సోఫాలో సర్దుకుని సంతోషంగా ఆహ్వానించారు. పెద్ద చెరువంత హాల్లో చిన్న పువ్వులా ఉన్న ఆయనతో, ఏమిటి మీకు ఆరోగ్యం బాగలేదట? సారీ, నేను ఈ మధ్య రావడం లేదు కదా, నాకే విషయం తెలీదు. ఎలా ఉంది మీకు? గౌరవంగానూ ఒకంత ప్రేమగానూ అడిగాడు వేణు. కూర్చో కూర్చో, నా సంగతికేంలే. ఏంటి నీ సంగతి? ఎలా ఉన్నావు? మీ ఆవిని తీసుకొచ్చావా? ఇన్నాళ్ళు ఏమైపోయావు అని నవ్వుతూ వేణుని తన పక్కనే సోఫాలోనే కూర్చోబెట్టుకున్నారు. మొహమాట పడుతూనే కూర్చున్నాడు వేణు. నాయర్ని కేకేసి వేడివేడిగా స్ట్రాంగ్గా టీ తెమ్మన్నారు ఆనందరావు గారు. ఇంట్లో వీళ్ళు లేరా అడిగాడు వేణు. లేరోయ్, ఎగ్జిబిషన్కి వెళ్లారు. అసలు వెళ్ళమని అన్నారు. నా కోసం ఇంట్లో ఉండడం ఏమిటి? ముసలాన్ని ఏదో తేడా రాకుండా ఉంటుందా? 24 గంటలు నా కోసం ఇంట్లోనే ఉంటే బోరు కొట్టదు. నాకే ఇంట్లో కూర్చోలేక పరమ బోరుగా ఉంది. పాపం రాజా కూడా నా కోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. అందుకని ఇవాళ నేను వాళ్ళని బలవంతం చేసి ఎగ్జిబిషన్ చూసి రమ్మన్నాను. తీరా అన్నాక ఇంట్లో నాకు తోచడం లేదు. సమయానికి నువ్వు వచ్చావు. ఒక ఆట ఆడడానికి కూడా ఓపిక లేదులే. చక్కగా మంచి కబుర్లు చెప్పు. మీ ఆవిని తీసుకొచ్చావని రాజా కాబోలు చెప్పినట్లున్నాడు, అవునా? అవునండి, రాజారావు ఒకసారి కనిపించి మీ కంపెనీ బ్రాంచీల్లో పార్ట్ టైం జాబ్ చేయమని అడిగాడు. నాకు అప్పట్లో వీలేదని చెప్పాను. ఆ సందర్భంలోనే మా మిస్సెస్ని తీసుకొచ్చినట్టు చెప్పాను. అవునవును, అది చెప్పాడు. నువ్వు నీ ప్రోగ్రామ్స్ అన్నీ మీ మిసెస్తో ఫిక్స్ చేసుకుని ఉంటావని అనుకున్నాం. ఎలా ఉన్నారు మీరిద్దరూ? ఆనందరావు గారు నవ్వుతూ చిన్నపిల్లాళ్లా అడుగుతూ ఉంటే వేణు సిగ్గుపడ్డాడు. కానీ ఆ సిగ్గు వెనక మరొక అర్థం కూడా ఉంది. తన సుఖం ఎంతలా మండిపోతుందో ఎలా చెప్పుకోవాలి? అందుకే సతమతమవుతూ కూర్చున్నాడు. నాయర్ వేడివేడి టీ తీసుకొచ్చాడు. ఇద్దరికీ చెరో కప్పు అందించి, రాత్రికి ఏం తింటారండి అని ఆనందరావు గారిని అడిగాడు. ఏమొద్దు, పాలు బ్రెడ్ తీసుకుంటాను. ఉషా, రాజాకి మాత్రం వంటలు చల్లారిపోనీకుండా వేడివేడిగా ఉంచు. తీసుకోవేణు, చల్లారిపోకుండా నోరు కాలుతున్నప్పుడు తీసుకుంటేనే టీ రుచిగా ఉంటుంది, తీసుకో అంటూ హుషారుగా సిప్ చేస్తున్న ఆనందరావు గారిని చూస్తూ నాయర్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈ మధ్య 4 రోజుల నుంచి ఇంత సంతోషంగా హుషారుగా లేరాయన. వేణు మెల్లగా తాగుతున్నాడు టీ. చెప్పబోయే సంగతులు. 2-3 నెలల నుంచి మీ ఆవిడతో ఏమేం చూశావు? ఎన్నెన్ని కొన్నావు? కప్పులోకే చూస్తున్నాడు వేణు. ఏం చూశాడు తను? గరిటెలు, అన్నం గిన్నెలు, కూర గిన్నెలు, శ్యామల పగటి వేషాలు. ఏమేం కొన్నాడు? కొత్త కాపురానికి 2 జాడీలు, ఒక పటకారు, 2 అల్యూమినియం గిన్నెలు, చెయ్యి కాలితే రాసుకునేందుకు బర్నాల్ డబ్బా. ఎంతకన్నా తను చూసినవి కొన్నవి ఏమున్నాయి? ఒక సినిమా కానీ, ఒక ఫ్యాషనబుల్ వస్తువు గాని ఏదీ చెప్పుకోదగ్గది లేదు. ఏంటో చాలా ఆలోచిస్తున్నావు. అంత లిస్టుందా ఏమిటి? బాపురే, జాగ్రత్త, జీతమంతా ఖర్చు పెట్టేసుకుని నాన్నగారిని పంపమని రాయకు సుమా అని కులాసాగా నవ్వి, ఊరికే సరదాకంటున్నా వేణు. ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటారు? హాయిగా ఉండండి. లైఫ్ బిగినింగ్లోనే ఉండాలి. ఉండాల్సిన ఎమోషన్ అంతా. తర్వాత ఏం మిగులుతుంది? పిల్లలు, బాధ్యతలు, చిరాకులు, పరాకులు. ఏమంటావు? మరే, నిజమే, ఏదో పరధ్యాసగా అన్నాడు. ఆనందరావు గారు ఒకసారి వేణుని నిదానించి చూశారు. అతను ముభావంగా ముక్తసరిగా ఉన్నాడు గాని నిజంగా సిగ్గుపడ్డం, లోపల సంతోషం దాచుకున్న ఛాయలేమీ కనిపించడం లేదు. జడ్జిగారి మేధ వెంటనే పనిలోకి దిగింది. వేణు లైఫ్ అనుకున్నంత సజావుగా లేదా? చాలా రోజులు భార్యని తీసుకురాలేదు. తర్వాత ఇప్పుడు కూడా ఏమంత ఉత్సాహంగా లేడు. కాసేపాగి నెమ్మదిగా ప్రారంభించారు. వేణు కప్పు టీపై మీద పెట్టి ఆనందరావు గారి వైపు తిరిగాడు. వేణు, ఏంటి? నేను అడిగిన వాటిల్లో ఏదైనా పొరపాటుందా? ఎందుకు అలా ఉన్నావు? కంగారు పడుతూ, అబ్బే అదేం లేదు, మీరు చక్కగానే అడిగారు. పొరపాట్లేముంటాయి? పెద్దలు, అనుభవజ్ఞులు, మీకు పొల్లుపోవడమా అన్నాడు. ఆనందరావు గారు నవ్వారు.
కొంతకాలం క్రితం నేను అలాగే అనుకున్నాను. నేను బాగా ఆలోచించే చేయగలను అనుకున్నాను. ఎన్నో తీర్పులిచ్చాను. కానీ మా ఉష విషయంలో పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. సరేలే, దానికేం? నిన్ను నేనేం నొప్పించలేదు కదా? ఆయన అంతలా తర్కించి అడిగేసరికి వేణు ఇక దాచుకోలేకపోయాడు. మనసులో ఎన్నాళ్లుగానో పడుతున్న మదనకి పరిష్కారం కోరాలనిపించింది. లేదు సార్, మీరు ఏమీ నొప్పించలేదు. నేనే మీకు సరైన సమాధానం చెప్పలేక మిమ్మల్ని సంశయంలో మిగులుస్తున్నాను. సార్, ఒక ప్రశ్నకి కొంచెం జవాబు కావాలి. డైవర్స్ విషయంలో అనుకోండి. వేణు మాట ఇంకా పూర్తి కాలేదు. వేణు, ఏంటి నువ్వనేది అంటూ ఆయన సడన్గా మారిపోయారు. ఆయాసం వచ్చి ఊగినట్టయ్యారు. వేణు వెంటనే లేచి ఆయనకి రగ్గు సరిగ్గా కప్పి, మీరు కంగారు పడకండి, నేను మిమ్మల్ని లా గురించి అడుగుతున్నానంతే అని గుండెల మీద రాసి శాంతింపజేశాడు. ఆయన అలా కంగారు పడ్డానికి, సడన్గా ఆయాస పడిపోవడానికి కేవలం ఆయనకున్న నిస్సత్తువే కారణం కాదు. తన మీద ఆయనకున్న వాత్సల్యం అంతకన్నా కాదు. మరేదో ఇలాంటి విషయమే అయి ఉంటుందని, అందుకే ఆయనంత తొందరగా రియాక్ట్ అయ్యారని వేణు ఊహించాడు. అందుకే జనరల్గా అడుగుతున్నానని మొదలుపెట్టి తన సంగతంతా ఇండైరెక్ట్గా చెప్పాడు. మరి ఇటువంటి విషయంలో ఆ భర్త ఎంతకాలమని ఆ భార్యతో సరిపెట్టుకోగలడంటారు? డైవర్స్ ఇవ్వవచ్చునా? జడ్జి ఆనందరావు గారు గంభీరంగా నవ్వారు. నాకు తెలుసు వేణు, నువ్వు చేసుకున్న అమ్మాయికి మతి సరిగ్గా లేదన్నమాట. సరే, డాక్టర్లు చెప్పిన ప్రకారం నువ్వు ఆమెను భర్తగా కదిలించే ప్రయత్నం ఏమైనా చేశావా? అబద్ధం చెప్పకు. ఎందుకంటే నీ మనస్సాక్షి తప్ప మరో సాక్ష్యం లేని ఏకాంత రహస్యం అది. నువ్వు సిగ్గుపడకుండా నిజం చెప్పు. వేణు కొంచెం తటపటాయించి, అసలు తనకి భర్తన్న జ్ఞానమే లేకపోతే ఇంకేం చెప్పను అన్నాడు. అది సరైన జవాబు కాదు. ఆమెకి ఆ జ్ఞానం లేకనే కదా మనం మతిలేందని వ్యవహరిస్తున్నాం. అటువంటప్పుడు ఆమెకి నీ యందు రక్తి కలిగి తనకై తాను దగ్గర చేరగలిగే బుద్ధి లేదు. మరి ఆ ఇన్స్టింక్ట్ నువ్వు ఆమెకి కలిగించే ప్రయత్నాలు లేదా సన్నివేశాలు ఏమైనా కల్పించావా? సూటిగా అడిగారు. వేణు తల వంచుకున్నాడు. లేదు, నాకు అటువంటి భావం కలగడం లేదు. చూసావా మరి, నీకు డైవర్స్ కావాలనుకుంటే అనేక ప్రశ్నలకి జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పినా ఆ అమ్మాయి నిజం చెప్పొచ్చు. ఎలాగంటే లాయర్ అడిగే ప్రశ్న అంత బలంగా ఉంటాయి. ఆ సమయంలో కనుక ఆ అమ్మాయి నన్ను అసలు అతను ముట్టుకోలేదు అని అంటే ఇక వేరే సాక్ష్యం అక్కర్లేదు. అబద్ధం చెప్పగలిగే తెలివి ఆమెకు లేదని డాక్టర్ వత్తాసు పలుకుతాడు. మరిచిపోతుందేమో అనుకునేందుకు పాత విషయాలు కొన్ని అడిగి చూస్తారు. అవన్నీ ఆమె సరిగ్గా చెప్పగలిగితే ఆమె జ్ఞాపక శక్తి క్షీణించలేదన్నమాట. ఇలా కొన్ని వందల ప్రశ్నలు వేస్తారు లాయర్లు. తమ క్లయింట్ల కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించినా ధర్మం మేం తప్పలేం వేణు. నేను జడ్జిగా సాధ్యమైనంత వరకు ఏ భార్యాభర్తల్ని విడదీయడానికి గాని, ఏ దొంగని శిక్షించడానికి గాని, ఏ హంతకుణ్ణి హతమార్చడానికి గాని తొందరపడి నిర్ణయించను. తప్పనిసరి పరిస్థితుల్లో నిజం రుజువయ్యాక మాత్రమే తీర్పిస్తాను. ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నువ్వు నీ భార్యని మానవతా దృష్టితో చూడమని సలహా ఇస్తున్నాను. నీకు అన్యాయమే జరుగుండొచ్చు, కానీ అది నీ మ్యారేజీకి ముందు సంగతి. మైనార్టీ తీరిన వాడివి. నీ వివాహం నువ్వు నిశ్చయించుకోవాలి గాని మీ నాన్నగారు చూసి చేసుకోమంటే చేసుకుంటావా? అది నీ తప్పు. దానివల్ల శ్యామల్ని శిక్షించడం రెండో తప్పు. ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఇప్పుడు నువ్వు ఆమెను కేవలం మనిషిగా చూడకపోయినా ఒక అనాథ, అబల అన్న దృష్టితో చూడు. ప్రయత్నించు. తర్వాత రిజల్ట్ చూద్దాం అని ఆగి కాస్త ఊపిరి తీసుకున్నారు. నాయర్ని పిలిచి చెరుకు గ్లాసు బోర్నమిటా తెమ్మని పురమాయించి అది తాగాక తిరిగి ప్రారంభించారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారట. ఆయనకి ఒకడే కొడుకు. ఆస్తిపోస్తులున్న కుటుంబం. చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఒక పరమసత్యం తెలిసింది. ఆ అమ్మాయికి శరీరం మీద అక్కడక్కడ మచ్చల్లాంటి వచ్చాయి. అది లెపర్సీ. హడలిపోయారు. వాళ్ళింట్లో ఆ అమ్మాయి ఉంటే ఎంత నరకము అన్నట్టుగా భయపడ్డారు. నిజమే కదా, భయంకరమైన రోగం. భర్త వెంటనే వైద్యం మొదలెట్టించాడు. కానీ తల్లిదండ్రులు ససేమీరా ఆ పిల్ల ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు. కొడుకుని మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు. అప్పటికే వాళ్ళకి ఒక మనవరాలుంది. కొడుకు వినలేదు. తన భార్య లేని ఇంట్లో తనుండను అన్నాడు. ఏ పెద్ద రోగం వచ్చినా తన భార్య స్థానం ఆమెకేనన్నాడు. అదృష్టం బాగుంటే ఆ రోగం తగ్గిపోతుంది, లేదా తనకి రావచ్చు. అయినా సరే ఆమెను వదిలేను అన్నాడట.
ఒకవేళ ఆ రోగం తనకే వస్తే కోడల్ని మరొక వివాహం చేసుకోమని సలహా ఇస్తారా అని అడిగాడట. ఆ తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకొని పుత్రప్రేమను చంపుకోలేక కోడల్ని కూడా ఇంట్లోనే వేరే గదిలో ఉంచి వైద్యాలు చేయించారట. కొడుకు మాత్రం నిర్భయంగా ఆమెతో సంసారం చేసేవాడు. పిల్లలు చక్కగా ఉన్నారు. ఆ జబ్బు ఎవరికీ అంటుకోలేదు, ఎవరినీ బాధించలేదు. నిజంగా అతను భార్యని వదిలేస్తే ఎవరూ అడిగేవారు లేరు. సమ్మతించవలసిన విషయమే, కానీ అతను ఒప్పుకోలేదు. ఎందుచేత? కేవలం అది అతనికి ఆమె యందుండే అనురక్తి వల్ల, మానవత్వం వల్ల. వేణు, కోర్టులు తీర్పులు అక్కర్లేని సహజగుణమే ఈ మానవ ధర్మం. ఈ ధర్మాన్ని మించిన తీర్పు ఎక్కడా ఉండదు. నేను ఎంత జడ్జినైనా నా కన్న కూతురు విషయంలో తీర్పు ఇవ్వలేకపోతున్నాను. ఉషా, రాజు నేను కోరుకున్నంత సఖ్యతగా లేరు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. ఎప్పుడో అది బాంబులాగా పేలుతుందని నా భయం. అలా జరగకూడదని నేను ఎంతలా కోరుకుంటున్నానో నీకు తెలీదు, వాళ్ళకి తెలీదు. ఒక విధంగా ఆలోచిస్తే ఈనాటి మీ అందరి మనస్తత్వాలు స్వార్థపూరితమైనవి. ఏమాత్రం మీకు కష్టం కలిగినా ఎదురు తిరగాలన్న ఉద్రేకం తప్ప జాలి, త్యాగం, కరుణ లాంటివి మీకు అబ్బడం లేదు. మా తరంలో మాకు సంఘం పట్ల, తోటి మానవుల పట్ల నమ్మకం, సానుభూతి లాంటి సహజ గుణాలు బలంగా ఉండేవి. అందుకే చాలా వరకు సర్దుకుని పోవడం జరిగేది. ఇప్పుడు ఏ ఒక్కరూ రెండో వారి మాట వినరు. ఏం చేస్తాం? అందుకే లాయర్లు, డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. దోషులు, నేరాలు, రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. వేణు, ముసలాన్ని అయిపోయానని నా మాట కొట్టిపారేక నువ్వు కాస్త శ్యామల పట్ల భర్తగా ప్రవర్తించి చూడు. ఒకవేళ అప్పుడు ఫలితం ఉండకపోతే ఆల్రైట్, నువ్వు నిక్షేపంగా మళ్ళీ పెళ్లి చేసుకో. భుజం తడుతూ చెప్పారు ఆనందరావు గారు. వేణు మౌనంగా తల ఊపాడు. ఆ తర్వాత చాలాసేపు ఏవో పాత విషయాలన్నీ కథలుగా చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నాడు వేణు. 9 అవుతుండగా ఉలిక్కిపడి లేచి నేను ఇంక ఇంటికి వెళతానని గుడ్ నైట్ చెప్పి బయటపడ్డాడు. అరే, శ్యామల ఏం చేస్తుందో? అన్నం వండలేదు కూడా. కంగారుగా, గాబరాగా అడుగులు తడబడుతూ ఎదురుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కేశాడు. ఆ రోజు రాజయ్యగారు దంపతులు రమని తీసుకుని వాళ్ల బంధువులింటికి విందు భోజనానికి వెళ్లారు. ఇంట్లో చంద్రం ఉన్నాడు. రాత్రి 9 అయ్యేసరికి శుభ్రంగా భోజనం చేసి పడుకున్నాడు. శ్యామల 9 వరకు మేల్కునే ఉంది. ఆ తర్వాత నిద్రొచ్చింది. మంచం మీద పరుపు కింద వేసుకుని పడుకునుంది. వేణు వచ్చి తలుపు తట్టేసరికి చంద్రం లేచి తీశాడు. వాళ్ల హాల్లో నుంచి తమ గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నాడు. ముందు గదిలో పడుకున్న శ్యామల్ని చూశాడు. గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్సు మార్చుకుని అన్నం గిన్నెలు చూశాడు. పొద్దుటన్నం కొద్దిగా ఉంది. కంచాలు కడిగి ఆ అన్నం మజ్జిగ కలిపి మెల్లగా శ్యామల్ని లేపాడు. కళ్ళు నులుముకుంటూ లేచింది. వేణుని చూసి నవ్వింది. లే, అన్నం తినరా అని పిలిచాడు. లేచొచ్చి అన్నం తినేసింది. ఆ కంచం కడగబోయింది. అక్కర్లేద్దని చెప్తే అక్కడే పడేసి నుంచుంది. వెళ్ళి పడుకో అన్నాడు. సరే అన్నట్టు తల ఊపింది గాని కదల్లేదు. ఎందుకు నిల్చున్నావు? పడుకో. నువ్వు కూడా తిను అంది. వేణు కళ్ళు వింతగా వెలిగాయి. అంటే తను తినలేదని గుర్తించిందన్నమాట. రోజు ఇద్దరూ కలిసి తినేవాళ్లమని, ఈవాళ తనొక్కరితే తిందని తెలిసింది. పర్వాలేదు అనుకున్నాడు. నాకు ఆకలేదు, మజ్జిగ తాగుతాలే అన్నాడు. అలాగే అని అర్థంతో చూసి వెళ్ళి పడుకుంది. ఇంతలో రాజయ్యగారు వాళ్ళు వచ్చారు. తను ఇంకా మెలకువగా ఉన్నట్టు తెలియకూడదని వెంటనే లైట్ తీసి మంచం మీద పడుకున్నాడు. సిగరెట్ అంటించుకుని అర్ధరాత్రి దాకా ఆలోచిస్తూ గడిపేశాడు. శ్యామల చలికి ముడుచుకుని గువ్వపెట్టలా పడుకుంది. లేచి కాళ్ల దగ్గరున్న దుప్పటి మడత విప్పి నిండుగా కప్పాడు. తెల్లవారుతూనే మాధవయ్య దిగాడు. నాన్నా అని నవ్వుతూ ఎదురెళ్ళింది శ్యామల. బాగున్నావా అమ్మా అంటూ ఆప్యాయంగా తలనిమిరి, నీ ఉత్తరం అందింది నాయనా. సరే, కొన్నాళ్లపాటు అమ్మాయిని తీసుకెళదామనొచ్చాను. నువ్వు చాలా శ్రమపడుతున్నట్టున్నావు. పోనీ అమ్మగారిని కొన్నాళ్లపాటు వచ్చి ఉండమనకపోయావా అంటూ ఆదరంగా అడిగాడు. అదెలా వీలవుతుంది? ఇంటి దగ్గర వాళ్ళకి కష్టం కదూ. అయినా ఎవరు మాత్రం ఎన్నాళ్ళుంటారు? ఆ పద్ధతులేవి సరిగ్గా ఉండవు. కానీ మీరు శ్యామల్ని తీసుకెళ్ళి కొన్నాళ్లు వాళ్ళ అమ్మగారి చేత పనులు నేర్పించండి. బొత్తిగా గ్లాసులు కడగడం, ఇల్లు తుడవడం కూడా తెలీదు. పని మనిషి రాకపోతే నేనే చేసుకోవాల్సి వస్తోంది. అటు ఆఫీసు, ఇటు వంట. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వేణు ఉన్నవన్నీ చెప్పాడు. నిజమే నాయనా, కానీ శ్యామలకి చెప్తే చేస్తుంది. మళ్ళీ మనం చెప్పేంతవరకు ఆ పని చెయ్యాలన్న సంగతి గుర్తుండదు. అందుకని ప్రతిసారి నువ్వు ఆ పని చెయ్యి అని పురమాయించాలి.
ఆబ్సెంట్ మైండ్, రొటీన్గా చేసుకుపోవాలనే ఇంగితం లేదు. అల్లుడి మీద అభిమానం, కూతురి మీద ఆపేక్ష, ఇద్దరూ బాగుండాలనే ఆరాటం. వేణు మాట్లాడలేదు. స్నానాలు కాఫీలు అయ్యాక వేణు వంట చేయబోతే మాధవయ్య వారించి తనే చేశాడు. మధ్య మధ్యలో శ్యామల్ని అది తెమ్మని ఇది తెమ్మని చెప్తుంటే ఆమె చేస్తోంది. వేణు అచ్చెరు వందాడు. ఆఫీసుకు సెలవు పెట్టొచ్చాడు. మాధవయ్య అల్లుడికి కూతురికి బట్టలు కొని ఇంట్లోకి కావలసిన సామాన్లు కొని తెచ్చాడు. ఇవన్నీ ఇప్పుడెందుకు అని వేణు నొచ్చుకున్నాడు. నా ఆనందం కోసం నాయనా అని మాధవయ్య అనగానే ఊరుకున్నాడు. మధ్యాహ్నం కూతుర్ని బట్టలన్నీ తీసుకురామ్మా, సర్దుతాను, మనం ఊరికి వెళదాం, అమ్మ రమ్మంది అనగానే నేను రాను, నేనిక్కడే ఉంటాను అంది ఖచ్చితంగా. మళ్ళీ వద్దాం, ఇప్పుడు అమ్మని చూసి కొన్నాళ్ళయ్యాక రావచ్చు. నేను రాను, అమ్మనే వచ్చి వెళ్ళమను అంది. అబ్బబ్బా అది కాదమ్మా, రాజ్యం నిన్ను చూడాలంది, అందుకని మనం వెళ్ళి. మాధవయ్య ఏదో చెప్పబోయాడు. నేను రాను, నేనిక్కడే ఉంటాను అంది మొండిగా శ్యామల. నీ ముఖం, సరేలే నీకు చెప్పేదేమిటి అనుకుంటూ మాధవయ్య బట్టలన్నీ సర్దేశాడు. తర్వాత అతను బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళావు, మీ అమ్మని చూడవా అని వేణు అడిగాడు. నేను చూడను, ఇక్కడే ఉంటాను అంది శ్యామల. ఏం ఇక్కడ బాగుందా, ఎందుకని? మరి నువ్వేం తిట్టవు కదా, కొట్టలేదు కూడా, అన్నం పెడుతున్నావు, మరి వాళ్ళంతా తిడతారు, ఎప్పుడైనా కొడతారు కూడా, అందుకని నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను, నాకు పెళ్లి చేశావు కదా, నీ దగ్గరే ఉంటాను. శ్యామల మాటల్లో ఎక్కడో ఏదో శక్తి కొద్ది కొద్దిగా వేణుని లాగుతోంది. తన దగ్గరే ఉంటాననే ఆమె పట్టుదల అతనికి నచ్చుతోంది. నన్ను పెళ్లి చేసుకున్నాననే జ్ఞాపకం హృదయానికి ఓదార్పునిస్తోంది. తను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతున్నట్టనిపిస్తోంది. మాధవయ్య బయటనుంచి రాగానే పోనీ రానంటోంది, తర్వాత పేచి పెడుతుందేమో అన్నాడు సంశయంగా వేణు. మాధవయ్య శ్యామల్ని చూస్తూ, పిచ్చి తల్లి, దాని మనసులో ఉన్నది చెప్పలేకపోతుంది గాని నువ్వంటే దానికి చాలా ఇష్టం నాయనా. ఇంతకుముందు మీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొస్తే కూడా ఏడ్చి నువ్వు అక్కడే ఉండమన్నావని చెప్పిందట. సరే మీ నాన్నగారు తీసుకొచ్చి దింపేశారనుకో, ఒకరోజు ఏదో పెళ్లి బ్యాండు వాళ్లలో నిన్ను చూశానని, నా పెళ్లివాడు అక్కడెందుకు ఉండాలని ఒకటే గోల. అతను కాదని ఆ బ్యాండువాడు వేరని చెప్పేసరికి మా తాతలు దిగొచ్చారు. ఒత్త పిచ్చితల్లి అని నవ్వి, రాత్రి మళ్ళా నిద్రుండదు, కాసేపు పడుకో అమ్మా అని శ్యామల పడుకున్నాక తను పడుకున్నాడు మాధవయ్య. వేణు సంఘర్షణలో పడ్డాడు. పడుకుని నిద్రపోతున్న శ్యామల్లో కొత్త రూపం చూస్తున్నాడు. మునుపు లేని ఏదో కొత్త ఆకర్షణ ఆమెలో కనిపిస్తోంది. హృదయంలో ఏదో అలజడి, ఘోష. 2 గంటల తర్వాత మామగారు లేచాక, పోనీలేండి మావయ్య, శ్యామల్ని ఇక్కడే ఉంచండి, అంతగా తీసుకురావాల్సి వస్తే నేనే తీసుకొస్తాను అన్నాడు వేణు. మాధవయ్య తెల్లబోయాడు. ఆ తర్వాత ఆనందాశ్రువులు రాల్చి, నాయనా వేణు, నీ మనసు మంచిది, భగవంతుడు నీకు తప్పక మేలు చేస్తాడు అని దీవించి మళ్లీ శ్యామల బట్టలన్నీ తీసేసి, అమ్మా నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త, అతను చెప్పినట్టు విని పనులు చేస్తూ ఉండు అని రిక్షా ఎక్కాడు. మామగారిని రైలెక్కించొచ్చేటప్పుడు దారిలో పూలపొట్లం కొన్నాడు. రాత్రి భోజనం చేశాక శ్యామల పొరుపు మీద పడుకున్నప్పుడు దగ్గర కూర్చుని పూలు అందించాడు. కళ్ళు ఇంతంత చేసుకుని ఆ పూలు తల్లో కుక్కుకుంది. ఆహా అలా కాదు, నేను పెడతాను అంటూ తల్లో పాయి తీసి పూలు పెట్టాడు. సంబరపడుతున్న శ్యామల్ని, నీకు పూలిష్టమా అని అడిగితే, ఇష్టమే, పెళ్లిలో పూలజడ కుట్టారు, నాకు చాలా బాగుంది, మళ్ళీ కుట్టలేదు అంది అమాయకంగా. వేణు శ్యామల్నే చూస్తున్నాడు. ఇన్నాళ్లకి శ్యామలకి ఇష్టమైనవి ఏమిటో తెలుస్తున్నాయి. పూలిష్టం, తనిష్టం. శ్యామల, ఆ రోజు బ్యాండువాణ్ణి చూసి నన్ననుకుని ఏడ్చావా? ఎప్పుడు? మా ఊళ్ళో కదూ? అవును, నువ్వు కాదా? అమ్మ కాదని చెప్పిందిలే. పోనీ నేనే అయితే ఏం? నువ్వు నా పెళ్లివాడు కదా, మరి వాళ్ళ పెళ్లికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదా? ఏమో, నాకు ఏడుపొస్తుంది. శ్యామల, యుగ యుగాల నుంచి జగాలలో స్థిరంగా నిలిచిపోయే అనిర్వచనీయమైన ప్రేమ ఒక్కటే సత్యమైందని నిరూపించిన శ్యామల్ని చెప్పలేని ఉద్వేగంతో, ఆవేశంతో, అభిమానంతో, కరుణ, జాలి, దయ, ప్రేమ అన్నీ కలిసిపోయిన ఒకే ఒక్క శక్తి ఆరతితో కౌగిలించుకున్నాడు వేణు. శ్యామల మౌనంగా అతని కౌగిట్లో ఇమిడిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆ దివ్యానుభూతి ఛాయలు మిగులుస్తూ వేణు కౌగిలి సడలించాడు.
మధుర మహోన్నతానుబంధం కలిగిన ఆ శుభవేళ వేణు శ్యామల్ని ప్రేమగా చూస్తూ ముంగురులు సవరించి, శ్యామల, నువ్వంటే నాకిష్టం. మరీ నేను చెప్పినట్టు వింటావా? నీకు రోజు పువ్వులు మిఠాయి తెచ్చిపెడుతూ ఉంటాను, సరేనా? పసిపిల్లని లాలించినట్టు లాలనగా అడిగాడు. సరే అంది. మరి అక్కడ మంచం మీద ఏంటో గుచ్చుతున్నాయి, ఇక్కడ పడుకోనా? సరే. ఆ తర్వాత వేణు నులివెచ్చని కౌగిట్లో పసిపిల్లలా ఒదిగి పడుకుంది శ్యామల. మతిలేందైనా అంతర్వాహినిలో పారే ఆమె ప్రేమని చెవిచూసిన వేణు మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసిన అనుభూతి పొందాడు. ఇంతకాలం ఎంత పొరపాటు చేశాను అనుకున్నాడు. మోగబోయిన మనసుకి శృతి చేస్తే అనురాగాలు పలుకుతుందని తెలుసుకున్నాడు. తెల్లవారాక ఆ ఉదయం నవరాగ రంజితంగా కనిపించింది వేణుకి. శ్యామల్ని దరిచేర్చుకుని కౌగిలిలో బంధించితేనే ఇంత నూతనోత్సాహం పొందితే సహజంగా పొందగలిగినాడు. వేణు పులకించిపోతున్నాడు. ఆ రోజు నుంచి వేణు కార్యక్రమాల్లో మార్పు వచ్చింది. శ్యామల సంరక్షణ యావత్తూ తనే చూడసాగాడు. ఆమె స్నానం చేసిరాగానే చీర తనే కట్టేవాడు. పౌడర్ రాసి బొట్టు పెట్టేవాడు. ఆ సమయంలో నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని మరీ పెట్టేవాడు. అన్నం ముద్దలు తను తినిపించేవాడు. జడవేసి ముంగురులు సర్దేవాడు. ఇంట్లో ఒక పసిపాపని బొజ్జగించినట్టే చేసేవాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పూలు పళ్ళు స్వీట్సు తెచ్చేవాడు. ఒక్కోసారి వరండాలో రమగనకి ఎదురుపడితే అందులో సగం ఇచ్చేసేవాడు. అప్పుడు శ్యామల అలిగేది. ఆ అలక తీర్చడం వేణుకి సరదాగా ఉండేది. మైనపు బొమ్మలాంటి శ్యామలని తన లాలింపుతో బొజ్జగింపుతో కొద్ది కొద్దిగా కరిగించడం మొదలుపెట్టి తనకిష్టమైన రీతిలో మనిషి ఆకృతిలోకి తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలు చూపించాడు, షికార్లు తిప్పించాడు, సుందర దృశ్యాలు ఏకాంత ప్రదేశాలు తిప్పి చూపించాడు. కొత్త చీరలు కొని తనే కట్టాడు. కొత్త ఫ్యాషన్ జాకెట్లు కుట్టించి తనే తొడిగాడు. కొత్త రకం ముడివేసి అద్దంలో చూపించి శ్యామల మురుస్తూ ఉంటే ముద్దు పెట్టుకునేవాడు. ఆ ముడి నేర్చుకునేందుకు సురేఖని సలహా అడిగేవాడు. ఒకసారి సురేఖొచ్చి శ్యామల్ని చూసి, జ్యోతికన్నా చాలా నయమని, మీ అదృష్టం త్వరలోనే పండుతుందని శుభాకాంక్షలు తెలిపి వెళ్ళింది. సురేఖ వెళ్ళాక ఆమె ఎవరు అని శ్యామల నిలదీసింది వేణుని. ఎందుకు అని రెట్టించాడు వేణు. శ్యామల ముఖం చిన్న చేసుకుని, నాకిష్టం లేదు అంది. మరేం చేయను, నువ్వు మంచిదానివి కాదు, నేను చెప్పినట్టు వినవు అని కవ్వించాడు. ఎందుకు వినలేదు? అన్నీ వింటున్నాను కదా. కాదు అని నవ్వాడు వేణు. తొలిరేయి వసంతాలు పండినవి ఆ రోజు. వేణు తన తపస్సు ఫలించిందని విజయగర్వంతో పొంగిపోయాడు. ఇప్పుడు వేణుకి రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. లక్ష్మికి పెళ్లి సంబంధాలొస్తున్నాయి. ఆ మెట్రిక్ ఎలాగో గట్టెక్కింది. ఇంకా కాలేజీ చదువులు ఎలాగూ చదివించలేమని పురుషోత్తం సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కట్నం ఎక్కువ ఇచ్చుకోనక్కర్లేకుండా మంచి సంబంధం రావాలని పురుషోత్తం ఆలోచిస్తున్నాడు. 10 మందికి చెప్పొచ్చాడు. పెళ్ళిడు పిల్ల ఉందంటే సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఓ పెళ్ళికొడుక్కి ఓ చెల్లెలుంది. ఆ అమ్మాయి చక్కని చుక్క, అయితే వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు. కనుక ఆ అబ్బాయికి లక్ష్మిని చేసుకుంటే వేణుకి మళ్లీ పెళ్లి ఆ అమ్మాయితో జరిపితే నయ్యా పైసా ఖర్చు లేకుండా పెళ్ళైపోతుంది. వేణు ఎటు శ్యామలతో కోపరం చేయడు గదా. లక్ష్మికి ఆ అబ్బాయి ఎంతో నచ్చాడు. చదువు చక్కదనం కూడా ఉన్నాయి. వాళ్ళకి ఒక ఎదిగిన ఆడపిల్ల ఉండబట్టి కట్నం ఇచ్చుకోలేరు కాబట్టి తనకి అంత చక్కని భర్త లభించబోతున్నాడు. వేణు అన్నయ్య వెంటనే శ్యామలకి విడాకులిస్తే ఈ సంబంధం చేసుకోవచ్చునని లక్ష్మి ఒక ఉత్తరం రాసింది వేణుకి. ఆఫీసు అడ్రస్కి కాకుండా ఇంటి అడ్రస్కు రాసింది. వేణు ఇంటికొచ్చి డ్రెస్సు మార్చుకుని మొహం కడుక్కుని కూర్చున్నాడు. ఇప్పుడిప్పుడే శ్యామల చిన్న చిన్న పనులు చేస్తోంది. గ్లాసులు గిన్నెలు కడగడం, బియ్యం కడిగి తేవడం, కూరలు బాగుచేసి పెట్టడం, కాఫీ పొడుం డబ్బా పంచదార డబ్బా తీసుకొచ్చి వేణుకి అందించడం వరకు వచ్చింది. టేబుల్ మీదున్న కవర్ చూసి, ఉత్తరం వచ్చిందా శ్యామల అంటూ కవర్ అందుకున్నాడు. అవును, మధ్యాహ్నం వచ్చింది అని కాఫీ కోసం గిన్నెలో నీళ్లు పెట్టింది శ్యామల. కవరు చించి చదివి కోపంతో వణికిపోయాడు. వెధవ గుణాలు, శ్యామల్ని వదిలేయాలట, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఆనాడు నాకు తెలియకుండా ఈ సంబంధం నిశ్చయించి తను చిందులు తొక్కితే శాంతింపజేసి ఎలాగో ఒకలా శ్యామల్ని నా దగ్గరికి చేర్చారు. ఇప్పుడేమో విడాకులు ఇచ్చేసేయాలా? లక్ష్మికి కట్నం ఇవ్వలేకపోతే గంతకు తగిన బొంతే ఎవరో దొరుకుతారు. మంచి సంబంధం కావాలనుకుంటే ఎలాగా? కవరు చింపి ముక్కలు ముక్కలు చేశాడు. అయ్యో, అదేమిటి అని అడిగింది శ్యామల. అదొక పిచ్చి ఉత్తరం తేలిగ్గా అనేశాడు.
శ్యామల అలాగే చూస్తూ నిలబడిపోయింది. వేణు కాఫీ తయారు చేస్తూ, అదేం శ్యామల అలా ఉండిపోయావు అని అడిగాడు వింతగా. మరి మరి ఉత్తరాలు కూడా పిచ్చి ఉంటాయా? పక్కున నవ్వి, ఇలారా చెప్తాను అని దగ్గరకు పిలిచి, మనుషులు మంచివాళ్లైతే ఉత్తరాలు పిచ్చి అవుతాయి. మరేమో నిన్ను వదిలేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలట. మా లక్ష్మి అదే ఆ ఊళ్ళో లేదు, అది రాసింది, అందుకని చింపేశాను అని చెప్పాడు. శ్యామల కళ్ళు చెదిరాయి. మీరింకో పెళ్లివారవుతారా? చటుక్కున శ్యామల్ని దగ్గరకు లాక్కుని, నిన్ను వదలను, అందుకే ఆ పిచ్చి ఉత్తరం చింపేశాను అన్నాడు ప్రేమగా. శ్యామల కళ్ళు మెలమెల్లాడాయి. వేణు తృప్తిగా ఊపిరి తీసుకుని స్ట్రాంగ్గా కాఫీ తయారు చేశాడు. ముందు శ్యామలకిచ్చి తను తీసుకున్నాడు. ప్రసాద్ లాంటి కొలీగ్స్ అప్పుడప్పుడు ఓదార్చబోతున్నారు. వేణు నవ్వేస్తే వేరుగా ఊహించుకుని, ఎందుకోయ్ అంత విరక్తి? హైదరాబాద్ లాంటి పట్నంలో నువ్విలా మడిగట్టుకుని కూర్చుంటావా? పద స్వర్గసీమల్లో తేలుస్తాం అనేస్తున్న వేణు నవ్వుతూనే ఇంకా కొంతకాలం ఆగమంటున్నాడు. ఏంటో పిచ్చివాగుడు, పిచ్చి పెళ్లంతో ఉంటే ఇతనికి పిచ్చెక్కింది అనేవారు. వేణు మౌనంగా బయటపడేవాడు. వాడిపోతున్న మొక్కకి నీరు పోసి బాగు చెయ్యాలని, ఆరిపోతున్న దీపానికి నూనె పోసి వెలగనివ్వాలని నేను తెలుసుకున్నాను. మీకు చెప్తే మీరు నవ్వుతారు. విలువైన పదాలు బయటికి చెప్పకుండా దాచుకోవాలి అనుకునేవాడు. వీలు చూసుకుని ఒకరోజు రాజారావు ఇంటికి వెళ్ళాడు. ఉష ఇంట్లో ఉంది. రేడియో పెట్టుకుని వింటోంది. తెలుగు పాటలు నచ్చావు, హిందీ ఒక మోస్తరు, ఇక మిగిలిందల్లా ఇంగ్లీషు మ్యూజిక్. అచ్చ తెలుగు అందాన్ని అందుకోలేదు. పరభాష వ్యామోహం విపరీతం. హలో, కమాన్, హౌఆర్ యూ? హౌ ఈజ్ యువర్ వైఫ్ మెంటల్లీ? ఫాదర్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అంటూ దడదడ ఊపిరి తిప్పుకోనీయకుండా వాగడం మొదలుపెట్టింది. వేణు మెల్లిగా కూర్చుని, ఆనందరావు గారు ఉన్నారా అని అడిగాడు. ఎస్, డాడీ నిద్రపోతున్నారు అంది. అమ్మయ్యా అనుకున్నాడు. అది కాదు వేణు, వాట్ ఈజ్ నాన్ సెన్స్? ఆవిడతో నువ్వు బ్రతకడం ఏమిటి? ఐ డోంట్ వాంట్ ఇట్, డైవర్స్ పడే, హాయిగా మరొక మ్యారేజ్ చేసుకో. ఏమిటి, ఈ 21st సెంచరీలో కూడా నీలాంటి అమ్మమ్మలుంటారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఉష ఉద్రేకపడింది. మేడమెట్ల మీద హియర్ హియర్ అని చప్పట్లు చరుస్తూ నిల్చున్నాడు రాజారావు. ఉష చరాలను లేచింది. యూ ఫూల్ అనుకుంటూ నేలని గట్టిగా తన్ని అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. వేణు కంగారుగా లేచి ఆమె వెళ్లిన వైపు, రాజారావు వైపు మారిచి మారిచి చూస్తూ నిలబడిపోయాడు. రాజారావు మెట్లన్నీ దిగి మెల్లగా వచ్చి వేణు భుజం మీద చేయివేసి, కూర్చో వేణు, కంగారు పడుకు. ఈ మధ్య నువ్వు తరచుగా రావడం లేదు కదా, అందుకని ఈ ఇంట జరిగే ఫార్సులు నీకు తెలియడం లేదు. మా నాయర్కి, డ్రైవర్కి, పెద్ద గుమస్తా గారికి అన్నట్టు మా టైగర్కి కూడా మా ఇంట్లో జరిగే తంతులన్నీ తెలుసు. అందుచేత నువ్వు ఆశ్చర్యపడి బెదిరిపోయి నిలువుగుడ్లు వెయ్యాల్సి ఉంటుంది. అందుకని అప్పటి వరకు ఆగు అని నవ్వాడు. సోఫాలో కూర్చుని సిగరెట్ తను వెలిగించుకుని వేణుకొకటిచ్చాడు. వేణు అయోమయంగా భయంగా చూశాడు. మై డియర్ ఫ్రెండ్ వేణు, నీకివాళ ఓ బ్రహ్మాండమైన నిజం చెప్పేదలుచుకున్నాను అని ఆగి సిగరెట్ నుసి యాస్ట్రేలో దులుపుకున్నాడు. ఇంతలో ఆనందరావు గారు గదిలో నుంచి బయటకొస్తూ, ఎవరు, వేణు వచ్చాడా అని పలకరింపుగా నవ్వారు. వేణు లేచి విష్ చేసి మళ్లీ కూర్చున్నాడు. ఆనందరావు గారు వచ్చి వేణు పక్కనే కూర్చున్నారు. వేణు వెంటనే సిగరెట్ యాస్ట్రేలో పడేశాడు. ఇంతవరకు ఆనందరావు గారి ఎదురుగా తాగలేదు. రాజారావు ముఖం చిట్లించుకుని కొద్దిగా అటు తిరిగి కూర్చున్నాడు. ముగ్గురిది విచిత్రమైన పరిస్థితి. తన విజయాన్ని గురించి చెప్పుకుందామనొచ్చాడు వేణు. తన విడిపోవడాని గురించి చెప్పాలి అనుకుంటున్నాడు రాజారావు. తన పెద్దరికాన్ని ఇద్దరి దగ్గర ఎలా నిలుపుకోగలనా అనుకుంటున్నారు ఆనందరావు గారు. ఏ ఒక్కరూ నోరు విప్పలేని గంభీరత నిండుకుంది. ఇంతలో ఉష హీల్స్ టకటకలాడాయి. హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను డాడీ, వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకండి, వేణు బాయ్ బాయ్ అనేసి టకటక గుమ్మం దాటింది. అమ్మా ఉషా నీరసంగా పిలిచిన ఆనందరావు గారి కంఠం మెల్లగా ఆగిపోయింది. రాజారావు హేళనగా నవ్వాడు. సిగరెట్టు దమ్ము గట్టిగా పీల్చి, ఆడపిల్ల గుమ్మం దాటకుండానే ఉండాలి గాని దాటాక వెనక్కి తిరిగి రాదు మై డియర్ అంకుల్. మీరు పెంచిన విధానం అలా ఉంది. మొక్కై వంగక మానే వంగునా? ఇప్పుడు ఆమె సర్వస్వతంత్రురాలు. లేటైనా అసలు రాకపోయినా చేసేదేం లేదు. రాజా, అలాంటి మాటలు మాట్లాడకు. నీకెంత కోపమున్నా ఉషని మరీ అంత చులకం చేసి మాట్లాడకు. ఏ తండ్రి అయినా పిల్ల బాగునే కోరతాడు గాని చెడిపోవాలనుకోడు. నేను ఉషని మంచి కండిషన్లోనే పెంచాను. మ్యారేజ్ అయ్యే వరకు మా ఉష ఎప్పుడూ నన్ను ఎదిరించి మాట్లాడలేదు.
అంటే నా వల్లనే చెడిపోయిందంటారా? నేను ఆ మాటే అంటాను. మా మ్యారేజ్ కాకముందు నేనెంత మంచి స్టూడెంట్గా ఎంత నెమ్మదిగా ఉండేవాణ్ణో తెలుసా? ఈ వేణుని అడగండి. రాజారావు అదిరింపుకు వేణు బెదిరిపోయాడు. నిజమే రాజా, కాదన్ను, కానీ పొరపాట్లు సర్దుకుపోవాలి. ఒకరిని ఒకరు ఎంచుకుంటే సౌమ్యత సఖ్యత ఎలా కుదురుతాయి? ఇంకా సౌమ్యత సఖ్యత ఎక్కడున్నాయి? నన్ను ఫూల్, రాస్కేల్ అనే మీ ఉషాదేవి సభ్యత ముందు తల వంచుకుని పడుండడానికి నేను మీ టైగర్ని కాదు అని విసురుగా లేచి, అన్ని విషయాలు కోర్టులోనే తేల్చుకుందాం. వేణు, వస్తారా అని సిగరెట్టు యాస్ట్రేలో విసిరి చకచక మేడక్కి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల నిశ్శబ్దానంతరం ఆనందరావు గారే తేరుకొని వేణును చూసి పల్చగా నవ్వారు. వేణు కూడా అర్థంలేని నవ్వుతో సర్దుకుని కూర్చున్నాడు. చెప్పడానికి భావశూన్యం, మాట్లాడడానికి భాషశూన్యమైనప్పుడు అలాంటి అర్థంలేని నవ్వులే మిగులుతాయి. ఒక ఆట వేద్దాం వేణు, చాలా రోజులైపోయింది అంటూ జవాబుకి ఎదురు చూడకుండా చెస్ బోర్డు, కాయిన్స్ తెప్పించారు నాయర్ని పిలిచి. ఆట మంచి పట్టులో ఉండగా నా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి సార్ అన్నాడు వేణు. ఆటలో లీనమైన ఆ సారు ఊ గెలిపెప్పుడు నీదే కదటాయ్ అని నవ్వారు. వేణు చిన్నగా నవ్వి, అది కాదు సార్, శ్యామల విషయం నేను చెప్తోంది అన్నాడు. టక్కున ఆట ఆపి, వాట్ డూ యూ మీన్ అంటే శ్యామల? అదే శ్యామలతో నువ్వు? అవును సార్, ఆమె నుంచి రెస్పాన్స్ దొరికింది. వాట్? ఐఆమ్ వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్ అంటూ వేణు చెయ్యి పట్టుకుని ఊపేశారు ఆనందరావు గారు. వేణు, నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి వాళ్ళు 100కి 1 చాలు. ఎందుకొచ్చిన డబ్బు? తాత్కాలిక వ్యామోహాలు తీరుతాయి తప్ప మనసుల్ని కలపలేదు. నువ్వు ఏ శక్తి వల్ల శ్యామలతో రక్తి కలిగి ఆమెను కదిలించగలవో ఆ శక్తి డబ్బుకు లేదు. చూసావు గదా, ఇంత హోదా, దర్జా, ధనం, కీర్తి ఎన్నున్నా ఉషని, రాజాని బంధించలేకపోతున్నాయి. వాళ్ళు ఏం కానున్నారో నేనేం చెయ్యాలో నాకు తోచడం లేదు. వెనకటికి ఓ డాక్టర్ అన్నాడట, ఇంతమంది కంతిలు కోసాను గాని నా కంతి అంత బాధ ఏది ఉండదు అని. అలాగే ఉంది నా పరిస్థితి. ఎన్నో వందల తీర్పులు చెప్పాను గాని నా కన్న కూతురి విషయంలో ఏ తీర్పు చెప్పలేకపోతున్నాను. ఆల్ రైట్, జరగాల్సింది జరుగుతుంది. దానికేం గాని నువ్వు నిజంగా అదృష్టవంతుడివోయ్ అని మరోసారి అభినందించి నాయర్కి చెప్పి కాఫీలు తెప్పించారు. కాఫీలు తాగి ఆట ముగించేసరికి రాజా కిందకి దిగొచ్చాడు. వేణు కూడా ఆనందరావు గారి వద్ద సెలవు పుచ్చుకుని రాజారావుతో కలిసి బయటకొచ్చాడు. దారిలో చాలా విషయాలు చెప్పాడు రాజారావు. ఉష ఎంత మోడర్న్ అయినా బొత్తిగా వెచ్చలవిడిగా తిరగడం, మరి ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేయడం, తనని కేర్ చేయకపోవడం, అన్నింటికన్నా ముఖ్యం తను తల్లిదండ్రులు లేనివాడని, తన వల్లనే నేను బ్రతుకుతున్నానని ఫ్రెండ్స్ ముందర వాగడం చచ్చా భరించలేకపోతున్నాను. ఇంకో సంగతి, పిల్లలు పుడితే తనకి స్వేచ్ఛ ఉండదని ఇప్పటికి 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఎంతకాలం ఇలా ఉండాలి? ఇంకా స్వేచ్ఛ కావాలా? ఆడలక్షణం లేని మొగరాయుళ్లా ఉంటే ఇంతకాలం నా మెతకతనం వల్లనే భరించాను. పాపం, నా మీద మా నాన్న ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవన్నీ వమ్ము చేసి ఇక్కడ బందీ అయిపోయాను. నేను మా వాళ్ళని చూసి రావాలే తప్ప తనకి నామోషి. వాళ్ళకి ఆత్మాభిమానం కనుక ఇక్కడికి రారు. పెద్దింటికి పేదింటికి జరిగే టగ్ ఆఫ్ వార్ నా విషయంలోనూ జరిగింది. ఇక నేను మా వాళ్ల వైపు మొగ్గుతున్నాను. తనకి మోజు తీరింది గనుక వదిలేస్తుంది నిట్టూర్చాడు. సుల్తాన్ బజార్లో ఇద్దరూ విడిపోయారు. వేణు బొరువెక్కిన హృదయంతో ఇల్లు చేరాడు. వరండాలో రమ కనిపించి నవ్వింది. మరేం బాబాయ్, నీకు బాబు పుడతాడట గదూ అని అడిగింది. గుండె జల్లుమంది వేణుకి. ఎవరు చెప్పారమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. ఇందాక మా అమ్మ పని మనిషితో అంటోంది. పన్నీటి జల్లు ఫౌంటైన్లోంచి చిమ్మితే వేణుకి అలాగే అనిపించింది. ఇంతలో వాళ్ళమ్మగారు రమని కసిరి, అన్నీ తొందరే దీనికి అని నవ్వి, అవును వేణు, ఆ అమ్మాయి నెల తప్పింది అని వాళ్ళమ్మగారికి వాళ్ళకి తెలియపరచు, సంతోషిస్తారు అన్నారు. వేణు మరిక వరండాలో ఆగలేక గదిలోకి వెళ్ళాడు. రమని వాళ్ళమ్మ లోపలికి లాక్కెళ్ళింది. గదిలో శ్యామల మంచం మీద పడుకునుంది. శ్యామల, పడుకున్నావేం? ఒంట్లో బాలేదా? మంచం మీద కూర్చుంటూ అడిగాడు. ఇందాక కళ్ళు తిరిగి మెట్ల మీద పడ్డాను. మరేమో అక్కయ్య గారు నీళ్లు చల్లి వేడి కాఫీ ఇచ్చారు. ఇంకా నాకు చిన్న బాబు పుడతాడని చెప్పారు అని నవ్వింది. అమాంతం శ్యామల్ని 2 చేతులతో పైకెత్తి కిందకి దించి గాఢంగా కౌగిలించుకున్నాడు వేణు. శ్యామలకి కళ్ళు తిరిగినట్టయి అలాగే వేణుని గట్టిగా పట్టుకుంది. చాలు, ఈ అనుభూతి ఆనందం చాలు అనుకున్నాడు.
ఆ రాత్రి శ్యామల నిద్రపోయాక టేబుల్ దగ్గర కూర్చుని తండ్రికి ఉత్తరం ఇలా రాశాడు. నాన్న, లక్ష్మికి ఇంకో సంబంధం చూడండి. కాస్త నల్లగా లావుగా ఉన్న వెరిబాగులు వాడైనా పర్వాలేదు. కట్నం కోరకుండా ఎవరు చేసుకుంటామన్నా సరే 2-3 ఏళ్లయితే అదే సరిపోతుంది. ఉదాహరణకి మీ కోడలు శ్యామలనే చూడండి. ఇప్పుడు చక్కగా పనిపాటలు చేస్తోంది. అంతేకాదు మీకు త్వరలో మనవణ్ణో మనవరాలనో ఇవ్వబోతోంది. కనుక వెంటనే లక్ష్మికి కూడా ఎవరినో ఒకరిని చూసి ముడిపెట్టండి. ఉత్తరం మడిచి కవర్లో పెడుతూ, ఇంకా వేరే సూర్యకారం అక్కర్లేదు, తారాజోలా ఎగిరి పడతారు ఇంట్లో అందరూ అని నవ్వుకున్నాడు. మరొక ఉత్తరం మామగారికి రాశాడు. మామగారికి, మీ శ్యామల నన్ను జయించి తిరిగి నాకే విజయాన్ని అందించింది. మీకు త్వరలో మనవణ్ణో మనవరాలను ఇస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆమెను ఇప్పట్లో పంపను. ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇట్లు వేణు. 2 ఉత్తరాలు అడ్రస్సులు రాసి టేబుల్ మీద పెట్టి ఆ రాత్రంతా నిద్రపోతున్న శ్యామలను పదే పదే చూస్తూ గడిపాడు. అబిడ్స్ షాపులో ఓ చక్కని బొమ్మ కొని ప్యాక్ చేయించి బయటకొచ్చింది సురేఖ. కీ ఇస్తే దోగాడే బొమ్మది. ఈవేళ వేణుగోపాల్ గారి అబ్బాయికి మొదటి పుట్టినరోజు పండుగ. ఎంతలో రోజులు తిరిగిపోయాయి. రిక్షా దిగి లోపలికి వెళ్ళింది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చిన్న షామియానా వేశారు. మజ్జిగ దారి వదిలి అటు ఇటు కుర్చీలు వేసి, ముందుకి చిన్న టేబుల్, ఓ చిన్న కుర్చీ వేసి అందులో వేణుగోపాల్ కొడుకు శ్యామ్ గోపాల్ని కూర్చోబెట్టారు. చిన్న సూటు, ఉంగరాల జుట్టు, మిలమిల్లాడే కళ్ళు, అమాయకంగా ముద్దుగా అందర్నీ చూస్తూ కూర్చున్నాడు. రమ సందడే సందడి. బాబు కాస్త కదిలినా వంగినా, నాన్నా బాబు పడతావు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది. కొలీగ్స్ అంతా వచ్చారు. ముందు వరుసలోనే ప్రసాద్ కూర్చున్నాడు. సిగరెట్టు తాగుతూ పిల్లాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ చూపులకి భాషే ఉంటే దాని అర్థం ఓ మతిలేంది సంసారం చేసి ఇంత చక్కని బాబుకి తల్లయిందా అని. ప్రసాద్కి 2 ఆడపిల్లలు. 3వసారి మగపిల్లాడు పుట్టిపోయాడు. తల్లికి కాన్పు కష్టమని ఆపరేషన్తో పాటు ట్యుబెక్టమీ కూడా చేయించాడు. ఇప్పుడు మిగిలిన ఆడపిల్లలు కర్రెబొగ్గులు. తల్లి పోలిక. ఆవిడికి డబ్బుంది. ఇంట్లో భార్యా విధేయుడైన ప్రసాదు, బయట ఒకటో రకమైన కేళి. వేణుని చూస్తే ఇప్పుడిప్పుడే జలసీ లాంటిది కలుగుతోంది. అది బాబు దగ్గర మొదలైంది. సురేఖ తిన్నగా నడిచి లోపలికి వెళ్ళింది. శ్యామల నీలిరంగు పట్టుచీరలో మ్యాచింగ్ జాకెట్తో ఫ్యాషన్ ముడికి ఓ పక్క పువ్వు, చేతికి గాజులు, వాచి, కుదురుగా కూర్చునుంది. కామేశ్వరి కూడా వచ్చింది మనవడి పుట్టినరోజుకి. సురేఖని చూడగానే రండి అని లేచి చాపమీద కూర్చోబెట్టింది శ్యామల. ఆ ట్రైనింగ్ వేణుగోపాల్ ఇచ్చాడు. అసలు శ్యామల వేషమంతా వేణు తన స్వహస్తాలతో చేశాడు. నిజానికి శ్యామల ఇప్పుడు చేసుకోగలదు మెల్లమెల్లగా. కానీ వేణుకు అలవాటైపోయింది. ఆ శ్రమలో అతనికేదో థ్రిల్ అనిపిస్తోంది. కామేశ్వరి ముఖం తిప్పుకొని వెదవకర్మ అని తిట్టుకుంది. ఆ సమయంలో అక్కడ నిల్చోలేక వెళ్ళిపోయింది. కొడుకు స్వయంగా కోడలికి మేకప్ చేయడం ఆవిడికి చిరాకనిపించింది. సురేఖ శ్యామల పిలవగానే నవ్వుతూ వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. బయట షామియానాలో వేణు అందరికీ కాఫీలు టిఫిన్లు ట్రేలో పెట్టి అందిస్తున్నాడు. పెళ్లికి ఇవ్వాల్సిన పార్టీ కొడుకు పుట్టాకిస్తున్నాడ్రా అని నవ్వుతున్నారు ఫ్రెండ్స్. ఇంతలో గేటు ముందు కారు ఆగింది. ట్రే పట్టుకుని నిల్చున్న వేణు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఉష కారు దిగుతోంది. 2 రోజుల క్రితం వేణు తన కొడుకు పుట్టినరోజు పండుగ బాగా చెయ్యాలనుకుని కొలీగ్స్ అందర్నీ పిలిచాడు. నవ్వుకున్నవాళ్లు నవ్వుకున్నారు, సంతోషించేవాళ్లు సంతోషించారు. అయినా వేణు చలించలేదు. ఎవరి నైజం వాళ్లది అని సరిపెట్టుకున్నాడు. చాలా కాలం నుంచి ప్రియమైన స్నేహితులు గనుక ఉషని రాజారావుని పిలవాలని కూడా అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరిప్పుడు కలిసి లేరు. 2-3 నెలల క్రితం కోర్టు ద్వారా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న రోజుల్లో ఆనందరావు గారికి 3వసారి హార్ట్అటాక్ వచ్చి తట్టుకోలేకపోయారు. ఆయన పోయిన నెలలోనే ఉషని రాజారావుని కోర్టు విడగొట్టింది చట్టసమ్మతం చేస్తూ. ఒకే నెలలో ఇటు తండ్రిని శాశ్వతంగా పోగొట్టుకుని అటు భర్తని వదిలేసిన ఉష ఒంటరిగా అంతింట్లో ఉండలేక మరొక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. రాజారావు ఎక్కడున్నాడో కూడా తెలీదు. సిటీ వదిలేసి వెళ్ళిపోయడం తెలుసు అంతే. ఉషారాజు కంపెనీ నడిపేవాళ్లు లేక కొందరు సేట్ సాబులు విడివిడిగా ఆ బ్రాంచీలను కొనేసుకున్నారు. ఆ నేమ్ బోర్డులు మారిపోయాయి. ఉషా వాళ్ల మేడలో ఎవరో ముస్లింలు రెంటకు తీసుకుని ఇంటి అందాన్ని వాళ్ళిష్టం వచ్చిన పద్ధతిలోకి మార్చేసుకున్నారు.
ఇప్పుడు ఉష ఒక చిన్న ఇంట్లో నాయర్ అవసరం లేకుండా తనే వంట చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. నమ్మిన బంటు కుక్క, అమ్మకుండా మిగిల్చుకున్న కారు, ఆమెకింకా పాత స్మృతులు. ఆ స్థితిలో ఉన్న ఆమెను పిలవాలా వద్దా అని వేణు మదనపడ్డాడు. తీరా పిలవకపోతే మరీ బాధపడి ఏమైనా అంటుందేమో అనుకుని పిలవడానికే వెళ్ళాడు. పాపం ఒంటరిగా దిగులుగా బాధగా ఉంటుందేమో అనుకుంటూ వెళ్లిన వేణు నలుగురు ఫ్రెండ్స్ మధ్య కిలకిలా నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ పేకాడుకుంటున్న ఉషని చూసి నాలుక కరుచుకున్నాడు. అందులో 2 మగాళ్ళు, 2 ఆడవాళ్లు. వాళ్ళంతా అన్మ్యారీడ్. స్లీవ్లెస్ బ్లౌజు, బాబ్డ్ హెయిరు, నైలెక్స్ చీర, మెళ్ళో మంగళసూత్రం లాంటి లాకెట్ చైను, చేతులు బోసుగా ఉన్నాయి. చెవులకు మాత్రం గాజులంత రింగులున్నాయి. బహుశా చేతి గాజులే చెవులకి ఎక్కినట్టున్నాయి. బొట్టుందో లేదో తెలీదు. పెదవులకు మాత్రం లిప్స్టిక్ మెరమెరలాడుతోంది. కార్డ్సు అందుకునేందుకు ముందుకొగినప్పుడు పైట చెరుగు జారిపోయింది. తల పైకి ఎగరేసుకుంటూ పైట సరిచేసుకుంటున్నప్పుడు గుమ్మంలో నిల్చున్న వేణును చూసి, హల్లో వేణు, హవర్ యూ అంటూ లేచి రమ్మని పిలిచింది. ఆ వాతావరణంలో వేణుకి కూర్చోవాలనిపించలేదు. అంతకన్నా ఆ పరిస్థితుల్లో ఉన్న ఉషతో మాట్లాడాలి అనిపించలేదు అంటే బాగుంటుంది. పిలిచాక తప్పనిసరిగా వెళ్ళి కూర్చున్నాడు. ఆ ఫ్రెండ్స్ అందర్నీ ఇంట్రడ్యూస్ చేసింది. అందరూ పెద్దింటి పిల్లలు, బాధ్యతలు లేకుండా హాయిగా తిరుగుతున్నవాళ్లే. వాళ్ళందరూ క్లబ్ ఫ్రెండ్స్. ఏకంగా ఇంటికే తెచ్చుకుంది. ఏమిటి వేణు, మీ ఆవిడ ఏమంటోంది? మొత్తానికి భలేవాడివే, జీవితాన్ని లాక్కొస్తున్నావు. మీ మాస్టర్ గోపాల్ ఏమంటున్నాడు? కాస్త వాడిని ఇప్పటినుంచే వాచ్ చేస్తూ ఉండు, తల్లి మనస్తత్వం వస్తుందేమో అని నవ్వింది. వేణుకి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పసివాణ్ణి ఎంత మాటంది! ఇంత జరిగినా ఇంకా పొగరనగలేదు. పుట్టుకుతో వచ్చిన బుద్ధి అనుకొని తనని కంట్రోల్ చేసుకుని పైకి చిన్నగా నవ్వాడు. పర్వాలేదు ఉషా, వాళ్ళమ్మ మనస్తత్వం వస్తే నా మనస్తత్వం గల భార్య దొరుకుతుంది. ఎటొచ్చి విడిపోకుండా ఉంటే చాలు అన్నాడు ఓరగా ఉషని గమనిస్తూ. ఆమె ముఖం ఎర్రనైంది. అంటే మీ ఉద్దేశం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏ గొడవలున్నా వాళ్ళు చచ్చినట్టు కలిసే ఉండాలంటారా? బాప్రే అందొక లేడీ ఫ్రెండు. సపోజ్ మీకేమైనా పేచీలొస్తే కలిసి ఉండగలరా అని అడిగాడొక ప్రబుద్ధుడు. మాకెప్పుడు అలాంటివి రావనే నా నమ్మకం, వేణు స్థిరంగానే అన్నాడు. మీ వైఫ్ అంత మంచిదా? ఒకరు ప్రశ్నించారు. వీరే చాలా మంచివారే ఉంటారు అన్నారు ఇంకొకరు. ఉష కల్పించుకుని, అదేం కాదులేండి, వాళ్ళ శ్రీమతి ఓ పిచ్చిమొద్దు. ఇప్పుడిప్పుడే వేణు ఆమెను మనుషుల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆమెకు స్వతంత్రమైన ఆలోచన పరిధి ఏదీ లేదు అంది కొంచెం ఉడుకునేలా. మరేం మీలాగా అన్నాడు టకీమని. అంటే మేము అంటూ అందుకోబోయిన ఫ్రెండ్స్ని, స్టాప్ ఇట్ నాన్సెన్స్, ఎందుకొచ్చిందంతా? ఇంతకీ వేణు ఏదైనా పని మీద వచ్చావా అంటూ ప్రసంగం మార్చింది ఉష. వేణు నవ్వి, పనిలేని పని, ఏదో మా వాడికి ఎల్లుండి బర్త్డే, చిన్న పార్టీ ఇద్దామని పిలవడానికి వచ్చాను. మీకు వీలైతే రండి, మీ ఫ్రెండ్స్ కూడా వస్తే సంతోషం, మరి నేనొస్తాను అని లేచి ఉష ఇంక ఏం చెప్తున్నా వినిపించుకోకుండా వచ్చేశాడు. బుద్ధిలేని పని చేశాను అనుకున్నాడు. ఆ తర్వాత ఆమె వస్తుందని కానీ రావాలని కానీ తను ఆశించలేదు. అదొక డ్యూటీ కింద చేశాడు. కానీ చిత్రంగా రాజారావు మాత్రం మర్నాడు సాయంత్రం నాంపల్లి దగ్గర కనిపించి పలకరించాడు. తనకి బాంబేలో జాబు దొరికిందని, ఆనాటి మెరిట్ మార్కులు ఇన్నాళ్లకి పనికొచ్చాయని, ఇక మీదట వ్యక్తిత్వం గల మనిషిగా బ్రతుకుతానని చెప్తూ, ఇంక మీదట చాలా రోజుల వరకు నీకు కనిపించనురా వేణు అన్నాడు జీరబోతున్న గొంతుకతో. వేణు ఆప్యాయంగా రాజారావుని పట్టుకుని, పర్వాలేదురా, మన మనసులెప్పుడూ కలుస్తూనే ఉంటాయి అని, రేపు మా బాబు బర్త్డే పార్టీకి రారా అని పిలిచాడు. అరే ఏంటి, మీ హీరోకి అప్పుడే 1 ఇయర్ నిండిందా? అబ్బా అని తప్పకుండా వస్తాను అన్నాడు. మాట తప్పకుండా వచ్చాడు. వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు. అప్పుడే ఉష కారు దిగి లోపలికొచ్చింది. బెత్తెడు వెడల్పు జరి ఉన్న ఆకుపచ్చ రంగు కంచిపట్టు చీర, ఎర్రని జాకెట్టు, పెద్ద ముడి, రాళ్ల దుద్దులు, గుండ్రని ఎర్రటి బొట్టు, పమిట నిండుగా కప్పుకొని కుర్చీల పక్కన చూస్తుంటే పెద్దింటి పుణ్యముత్తైదువ అతి అణుకోతో వస్తున్నట్టుంది. వేణు ట్రే పట్టుకుని ఎదురెళ్ళి, వచ్చారా ఉష, చాలా సంతోషం అని పలకరించాడు. ఆమె చేతిలో ఉన్న గులాబీ రంగు అట్టపెట్టెను రెండో చేతిలోకి మార్చుకుంటూ నవ్వి, ఎందుకు రాను అంది. బాబుని బొగ్గల మీద నిమిరి వెనక్కి చూసింది. రాజారావు కనిపించాడు. అతని చేతిలో చారలున్న ప్యాకెట్ ఉంది. ఇవ్వాలని అతను లేచొస్తూ ఉష రావడం గమనించి అడుగు దూరంలో ఆగిపోయాడు.
ఎన్నాళ్ళకి తను కోరుకున్న విధంగా అలంకరించుకుంది అనుకున్నాడు. ఉష గబగబా లోపలికి వెళ్ళిపోయింది. లోపల సురేఖ, శ్యామల, కామేశ్వరి ఇంకా ఇతరమైన వాళ్ళు ఉన్నారు. ఎవరూ తెలీదు, అందుకే నిలబడిపోయింది. శ్యామల ఒక నిమిషం తర్వాత లేచొచ్చి, నిలబడే ఉన్నారేం, ఇలా కూర్చోండి అంది. ఎవరో ఇంట్లో బంధువులు కాబోలు అనుకుని ఉష వెంటనే కూర్చుంది. ఎవరొచ్చినా మర్యాదగా కూర్చోబెట్టమన్నారు కదా అనుకుని కూర్చోబెట్టింది శ్యామల. కాఫీలు, టిఫిన్లు తీసుకున్నారు. ఇంతలో బాబుని తీసుకుని వేణు లోపలికొచ్చి ఉషని చూపిస్తూ ఆంటీకి నమస్తే చెప్పు అన్నాడు. బాబు ముద్దుగా నమస్తే చెప్పాడు. ఉష వెంటనే ప్యాకెట్ అందించి షేక్ హ్యాండ్ ఇచ్చింది. శ్యామల నవ్వి, అంత బహుమతులెందుకండి, ఇవిగో ఈ అక్షింతలు తీసుకుని దీవించండి చాలు అంటూ గుప్పెట్లో నుంచి అక్షింతలు ఉష చేతిలో పోసింది. ఉష అయోమయంగా ఎవరా అని చూస్తుంటే సురేఖ శ్యామల్ని మెచ్చుకోలుగా చూసింది. వేణు గర్వంగా చెప్పరాని ఆనందంతో శ్యామలని చూస్తూ, నేను మలుచుకున్న ఈ శిల్పం ఇంతటి సంస్కారాన్ని దాచుకుందా అనుకున్నాడు. మా మిసెస్ శ్యామల అని పరిచయం చేశాడు. ఉష అని మా స్నేహితురాలు అని శ్యామలకి, సురేఖకి చెప్పాడు. ఉష శ్యామల్ని చూస్తూ అక్షింతలు జారబెడవబోయి గబుక్కున బాబు మీద చల్లింది. ఏమిటి, వేణు భార్య, ఈమెకు మతిలేదంటే ఎవరు నమ్ముతారు అనుకుంది. అవునమ్మా, మా కోళ్లే, చాలా కాలం మతి సరిగ్గా ఉండేది కాదు పాపం. మావాడు దాంతో చాలా అవస్థలు పడి వైద్యాలు చేయించుకుని ఇప్పుడిప్పుడే కాస్త మనుషుల్లో పడేలా చేయించాడు. కామేశ్వరి మాట పూర్తి కాకముందే వేణు బయటకు వెళ్ళిపోయాడు. సురేఖ వెంటనే, కాదండి, వైద్యాలకేం, శ్యామల స్వతహాగా మంచి మనసున్న మనిషి. మబ్బు తెరలు కప్పుకున్న ఆమె మనసును వేణుగోపాల్ గారు అర్థం చేసుకుని ఆమెను మనిషిగా దిద్దారు. ఇప్పుడు శ్యామల గారు మనకన్నా ఎదిగిపోయారు. అవునా శ్యామల అని నవ్వింది సురేఖ. ఏమో నాకేం తెలుసు, మీరు చెబుతున్నారు, తను నవ్వింది. కామేశ్వరి ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్టీ ముగిసి ఉష బయటకొచ్చేసరికి రాజారావు వెళ్ళిపోయాడు. ఉష కారెక్కుతుంటే బాబుని ఎత్తుకుని వేణు గేటుదాకా వచ్చాడు. వెనకాల శ్యామల కూడా నిల్చుంది. వేణు, నేను మొన్న నిన్ను నొప్పించాను కదూ, కానీ అది నా ఆత్మవంచన. గొప్పగా బ్రతికి ఒక్కసారిగా నలుగురిలో చులకన కావడం ఇష్టం లేక నన్ను నేను వంచుకుంటూ నలుగురిని వంచాలని వృధా ప్రయత్నం చేస్తున్నాను. నిజమేమిటో నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో, ముందు ముందు ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో కూడా తెలుసు. తలుచుకుంటే భయం, అందుకే పైకి గంభీరంగా నటిస్తున్నాను. ఒంటరి ఆడది, డబ్బున్న సంఘంలో బ్రతకడం కష్టం. మరి ఈ పొరపాటు మా ఇద్దరిలో ఎవరి వల్ల జరిగిందో గాని ఎంత డబ్బున్నా మేము కలిసి ఉండలేకపోయాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనిషికి మధ్య ఉండవలసిందేమిటో లీలగా తెలుస్తోంది. జన్మ జన్మలకి బంధించి ఉంచగలిగేది ఏమిటో కూడా తెలుస్తూనే ఉంది. నువ్వు శ్యామలని చూసే చూపులో, పిలుపులో, ప్రతి చర్యలో అది వ్యక్తమవుతూనే ఉంది. అదే మా ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేకపోయింది. గతం మళ్ళీ రాదు. మీ ఇద్దరూ బాబుతో కలకాలం ఇలాగే హాయిగా ఉండాలని కోరుతున్నాను. గుడ్ నైట్ అనేసి కారు స్టార్ట్ చేసింది. వేణు బాబును ఒకవైపు ఎత్తుకుని మరొక చేత్తో శ్యామలను ఆర్తిగా దగ్గరకు తీసుకున్న ఆ సమయంలో వీధి లైట్లన్నీ ఒకేసారి వెలిగాయి. ఇంతటితో ఆర్తి అనే నవల కంప్లీట్ అయిందండి. మీకు నవల కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.